పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గులాబీ పార్టీకి ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారా? అందుకోసం పార్టీ అగ్రనాయకత్వం బలమైన లీడర్ల కోసం వెతుకుతోందా? హస్తం పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పుడు పార్టీ బలోపేతం దిశగా అడుగులేస్తోందా? పదే పదే ఆ నియోజకవర్గాల్లో ఎన్నికలు వస్తాయని చెప్తున్న గులాబీ పార్టీ ఎలాంటి ప్లాన్ చేయబోతోంది? బీఆర్ఎస్ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాలలో ఉండే ముఖ్యమైన క్యాడర్ కూడా వారితో పాటే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ బలం కోల్పోయింది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తిరిగి బలం పుంజుకునేలా వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్. అందులో భాగంగానే ఆ నియోజకవర్గాలలో బలమైన నేతల కోసం వేట మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల లీడర్లు ఉన్నారు, కానీ మిగతా చోట్ల మాత్రం సరైన అభ్యర్థులను వెతుక్కుంటోంది. ప్రజల్లో పరపతి, ఆర్థికంగా బలంగా ఉండి ఎమ్మెల్యేలను ఢీకొట్టే నేతల కోసం సర్చ్ చేస్తుంది. ఇప్పటికే పార్టీలో బలమైన నేతలు లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను సైతం ఎంకరేజ్ చేయాలని చూస్తుంది. ఇదిలా ఉంటే పార్టీ మారిన వాళ్ళు మళ్లీ తిరిగి వస్తామన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోమని ఇప్పటికే స్పష్టం చేసింది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో పడింది గులాబీ పార్టీ. ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలను గులాబీ పార్టీ టార్గెట్ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని చేరదీసి ప్రయత్నం కూడా చేసింది. ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడి తాటికొండ రాజయ్య బలమైన నేతగా ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు గులాబీ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఇక చేవెళ్ల నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యే కాళే యాదయ్య పార్టీ మారిన తర్వాత అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి కరువయ్యారు. ప్రస్తుతం అక్కడ పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై దృష్టి సారించిన ఆమె పలువురు కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకువచ్చారు. ఇక గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారాక అక్కడ బీఆర్ఎస్ కు ఇన్ఛార్జ్ కరువయ్యారు. అక్కడ మాజీ సాట్స్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ తో పాటుగా మరో నేత ఉన్నప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిను నియమించి పార్టీ బలోపేతం చేయాలని గులాబీ బాస్ ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే అక్కడి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తుందట. ఇక ఖైరతాబాద్ లో దానం నాగేందర్ పార్టీ మారిన తర్వాత అక్కడ పెద్దగా యాక్టివిటీ కరువైంది. దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరిని ఇన్ఛార్జ్ చేయాలని మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్, మన్నే గోవర్ధన్ రెడ్డి పోటీ పడుతున్న ఇన్ఛార్జ్ పదవికి ఎవరికి ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చెర్లింగంపల్లి నియోజకవర్గంలోనూ సేమ్ టు సేమ్. అక్కడ కూడా బలమైన నేత కోసం అధిష్టానం వెతుకుతోంది. మరోవైపు భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారాక అక్కడ పార్టీ బాధ్యతలు మోసేవారు లేకుండా పోయారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కోసం వెతుకులాట ప్రారంభించింది బీఆర్ఎస్. ఇక రాజేంద్ర నగర్ లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పార్టీ మారాక అక్కడ బీఆర్ఎస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు కూడా చేశారు. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మైపాల్ రెడ్డి పార్టీని వీడాక అక్కడ పార్టీని భుజాన వేసుకొని మోసే వారెవరూ కూడా లేరు. దీంతో అక్కడ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి మాత్రమే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా మిగిలిన నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను వెతికే పనిలో పడింది బీఆర్ఎస్.
దృష్ట్యా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను నియమించి పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం సీరియస్ గా దృష్టి సారించారు. మరి ఆ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కు బలమైన అభ్యర్థులు దొరుకుతారా లేదా అన్నది త్వరలోనే తేలుతుంది.